హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో క్రంచీ క్రంచీ దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇవాళైతే నేను మీకు చూపించేస్తాను. సో సాటర్డే వెజ్ ఐటెంలో ఇది చాలా చాలా బాగుంటుంది. పప్పన్నంతో కానీ చారుతో చాలా బాగుంటుంది. సో సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా కారం, సాల్ట్, ఇంకా గరం మసాలా. సో గరం మసాలా అయితే నేను చికెన్ పికిల్కి రెడీ చేసుకున్నాను కదా, సో అలాగా హోమ్ మేడ్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్, ఇంకా రైస్ ఫ్లోర్ ఉంటే రైస్ ఫ్లోర్ కొద్దిగా యాడ్ చేసుకుంటే క్రంచీగా ఉంటాయి. సో నేనైతే వాటర్ ఏం యూజ్ చేయట్లేదు, దొండకాయలో ఉన్న తడికే సరిపోతుంది. సో నేనైతే హాఫ్ ఫ్రై చేస్తాను. సో హాఫ్ వరకు బాయిల్ అయిన వరకు నేను ఆయిల్లో ఫ్రై చేస్తాను. సో డబల్ రోస్ట్ చేసామంటే క్రంచీ క్రంచీగా చాలా బాగుంటాయి. సో హాఫ్ అయితేనే ఇవి ఫ్రై అయ్యాయి చూడండి, కొంచెం పచ్చి పచ్చిగానే ఉన్నాయి. సో గిన్నెకి అయితే ఇలాగా పిండి అంటుకుపోయి ఉంటుంది కదా, సో ఫ్రై అయ్యాక ఇది మరి దానికి పట్టించేసి వేసామంటే ఇలాగా క్రంచీ క్రంచీగా బాగా చాలా బాగుంటాయి. చూసారా, క్రిస్పీ క్రిస్పీ దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇందులోకి పల్లీలు వేసుకుంటే ఆయిల్ ఫ్రై చేసుకొని అలా కరివేపాకు వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. కారం ఇంకా ఏదైనా మసాలాస్ టాప్ అప్ చేసుకున్నారంటే ఎమ్మిగా స్నాక్స్కి బాగుంటుంది, రసం అన్నంలోకి చాలా బాగుంటుంది. మీకు ఎందులోకి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై ఇన్స్టా పేజ్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.